ఇప్పుడు నేను ఇంకో సిటిఎఫ్ సొల్యూషన్తో మీ ముందుకు వచ్చాను, ఒక సిటిఎఫ్ ల్యాబ్తో. పికో సిటిఎఫ్లో వెబ్ డీకోడ్ అనేది చూడండి. ఇది మెయిన్గా మీకు నేర్పించబోతుంది ఏంటంటే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. ఓకే, ఎలాగ ఇన్స్పెక్ట్ చేయాలనేది ఇందులోకి వెళ్ళి మీరు లాంచ్ చేసుకోవాలా. ఓకే, హోమ్, ఇది మీకు ఫస్ట్ పేజ్ కనబడేది ఏంటంటే ఈ హోమ్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, హా యూ లుకింగ్ ఫర్ ఎ ప్లాగ్, కీప్ నావిగేటింగ్. ఓకే, కీప్ నావిగేటింగ్. ఓకే, మనం నావిగేట్ చేద్దాం. కాంటాక్ట్, మూడిట్లో మనం సోర్స్ కూడా చూద్దాం. ఇక్కడ మనకి ఏట్ లేదు, ఇమేజ్లో మనకి ఏం కనిపించట్లే. కీప్ సర్చింగ్. ఓకే, మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే అబౌట్లోకి వెళ్దాం. ట్రై ఇన్స్పెక్టింగ్ ద పేజ్. మనం ఇన్స్పెక్ట్ చేస్తున్నాం కదా, ఇదే ఇన్స్పెక్ట్ అంటారు దీన్ని. ఇలా చేయడానికి ఇన్స్పెక్ట్ అంటారు. ఇప్పుడు చూడండి, సెలక్షన్ అబౌట్ పేజ్లో ఉన్నాం, మనకు ఒకటి ఉంది నోటిఫైడ్ ట్రూ అని కనిపిస్తుంది కదా. ఇది దీన్ని మనం ఇందులో తీసుకెళ్ళి యూజ్ చేసి డీకోడ్ కొడదాం. చూడండి, మనకి ఫ్లాగ్ వచ్చేసింది. సబ్మిట్ చేద్దాం, ఇది రైటో కాదు. ఓకే, హరే యూ సాల్వ్ ద ఛాలెంజ్. బట్ మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యూ నీడ్ టు నో ఇన్స్పెక్ట్. ఒక కొన్నిసార్లు ఏంటంటే మీకు సీక్రెట్స్ ఉంటాయి కామెంట్ సెక్షన్లో. ఏపీఐ కీస్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఆర్ సమ్ టైమ్స్ యూ నో హౌ ద బ్యాక్ అండ్ కోడ్, లైక్ ఏ జావా స్క్రిప్ట్ ఫైల్స్ అటాచ్ చేయమని తెలుసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ ఫైల్స్కి మీరు ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు సోర్స్ కోడ్లో. ఓకే, కొన్నిసార్లు కొన్ని జావా స్క్రిప్ట్ ఫైల్స్ సోర్స్ కోడ్లు ఉండవు, ఒక బటన్ నొక్కినప్పుడు లోడ్ అవుతాయి జావా స్క్రిప్ట్ ఫైల్స్. ఓకే, డైనమిక్ అంటారు దాన్ని, డైనమిక్ లోడింగ్ అంటారు. అది మీకు సోర్స్లో కనిపిస్తుంది. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లో మీకు ఏంటంటే ఒక బటన్ ఉంది, ఆ బటన్ మీద ప్రెస్ చేసి ఆ కోడ్ ఎలా రాశారో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక about.html ఉందన్నమాట. ఇట్లా అనమాట ఇది ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. అది నేర్చుకోవడానికి ఇది. మీరు బగ్ బౌండరీ నేర్చుకోవాలనుకుంటే దాని గురించి మీరు నాతో మాట్లాడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, యూ కెన్ కాల్ మీ అవుట్.